ఆ దేవుని ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక అవకాశము దేవుడు నాకు కల్పించడం జరిగింది. అందును బట్టి ఆ దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. లాక్డౌన్లో ఇంకా కొన్ని రోజులు మనం ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి చర్చ్కి వెళ్ళలేకుండా ఉన్నటువంటి మీకు ఈ యొక్క వాక్యం ద్వారా కొన్ని మాటలను చూపించి మీ యొక్క హృదయాన్ని నిబ్బరపరచాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి స్థితిని చూసినప్పుడు విశ్వాసులైనటువంటి వారికి లేకపోతే అవిశ్వాసులైనటువంటి వారికి కూడా మరి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను మాత్రమే కాదు కానీ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని చూసినప్పుడు మరి ఎంత విశ్వాసులైనప్పటికీ మరి కొన్ని ఆలోచనలు కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మరి దేవుని యొక్క మాటలు ఏం చెప్తున్నాయి, అసలు విశ్వాసి వైఖరి శ్రమలలో ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం చూద్దాము. ఎందుకంటే ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా ఎంత గొప్ప విశ్వాస వీరులైనప్పటికీ మరి ఒకానొక సందర్భాలలో ఇప్పుడు మాత్రమే కాదు కానీ వారంతట వారికి వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులను బట్టి కానీ వారి యొక్క పరిస్థితులను బట్టి కానీ క్లిష్టతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి కానీ చూసుకున్నట్లయితే మరి ఎందుకు ఇలాంటి శ్రమలు మనము అనుభవిస్తామన్నటువంటి ఆలోచన మొదటగా వస్తుంది. అసలు దేవుడు నాకెందుకు ఈ యొక్క శ్రమను కలిగించి ఉన్నాడు, అసలు నేనేం తప్పు చేస్తున్నాను, లేకపోతే అసలు ఏం తప్పు జరిగింది అనేది ఒకసారి అలా ప్రశ్నించుకుంటూ ఉంటాం కదా. కాబట్టి అసలు ఏ ఏ దేవుని యొక్క మాటలు లేకపోతే యేసయ్య మనకు చెప్పినటువంటి మాటలను మనం చూసుకున్నట్లయితే అసలు ఎలాగ దీన్ని చూడొచ్చు, ఎలాంటి దృక్పథంతో ఎలాంటి పర్స్పెక్టివ్ తోటి మనం చూడొచ్చు అనేది మనము ఈ యొక్క వాక్య భాగంలో మనము చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా ఫిలాసఫీస్ లాగా దేవుని యొక్క బైబిల్ చెప్పట్లేదు, కానీ మనకి మన యొక్క విశ్వాసం అనేది ఎలాంటి ఒక డైరెక్షన్ ఇస్తుందో మనము చూడొచ్చు. చాలా ఫిలాసఫీస్లో ఎలా అంటే మంచివారికి ఎప్పుడు మంచి జరుగుతుందనో, లేకపోతే చెడ్డవారికి చెడ్డ జరుగుతుందనో, లేకపోతే మంచివారికి కీడు జరగదనో అలా చెప్తూ ఉంటాయి. కానీ మన యొక్క దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు ఎప్పుడు కూడా మంచివారికి లేకపోతే దేవుని బిడ్డలకు, క్రైస్తవ విశ్వాసులకు కీడు అనేది జరగదని ఎంత మాత్రమో చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అనేక సందర్భాలలో మనకి ఎలాంటి శ్రమలు వస్తాయో, దేవుడు మనకి ఎలా సహాయం చేస్తాడో, శ్రమలు కలిగినప్పటికీ గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించినప్పటికీ దేవుడు మనకి తన యొక్క అభయహస్తాన్ని, తన యొక్క దక్షిణ హస్తాన్ని అందజేసి మనకి ఎప్పుడు కూడా ఆదరణ దయచేస్తాడని, మనల్ని ఆ యొక్క దిగువ స్థాయిల నుండి దేవుడు ఎంతో హెచ్చైనటువంటి స్థితిలోనికి పెడతాడని చెప్పినాడు. కానీ మీరు ఎప్పుడైతే మారు మనసు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముకుని దేవుని అందే మీరు దృష్టి ఉంచి ముందుకు కొనసాగుతారో అప్పటి నుంచి ఇంకా మీకు శ్రమలు అనేవే తెలియవు, శ్రమలు అనేవే రావు అని ఎప్పుడు ఆయన ఆ యొక్క మాటను చెప్పలేదు. అలా చెప్పేటటువంటి వాడు అలాగ బోటకపు మాటలు చెప్పి లేకపోతే అలాంటి ఆలోచన కలిగజేసేటటువంటి వాడు ఎవడంటే ఆ యొక్క అపవాదే, ఆ అబద్ధాలకు జనకుడైనటువంటి ఆ యొక్క అపవాదే. అలాంటి భ్రమకు లోను చేసేటటువంటి వాడు ఆ యొక్క అపవాదే. నువ్వు ఇప్పుడు ఈ యొక్క దేవుణ్ణి నమ్ముకుంటున్నావు కదా, దేవుణ్ణి నమ్ముకున్నాక కూడా నీకు ఎలాంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని అలాంటి ఆలోచనలు కరెక్ట్ చేసేటటువంటి వాడు అపవాది. కాబట్టి మనం ఎంత మాత్రమో అలా ఆ యొక్క ప్రలోభాలకు గురి కాకుండా దేవుని యొక్క మాటలు ఏం తెలియజేస్తున్నాయో తేటగా చూపిస్తున్నటువంటి ఆ మాటలు మనం ఈరోజు తెలుసుకుని దాన్ని బట్టి మనము నిబ్బరము కలిగి, దాన్ని బట్టి మనం నిశ్చయిత కలిగి, ఆ యొక్క నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగుదామని ఈ యొక్క మాటలు మీకు తెలియపరచడానికి నేను వాక్య భాగాన్ని మీకు చూపిస్తాను. మొదటగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఉన్నటువంటి మాటను చదువుతాను. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను.
యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నటువంటి ఈ మాట మనం చూస్తున్నట్లయితే ఆయన ఎంతో క్లియర్‌గా, ఎంతో తేటగా మనకి డైరెక్ట్‌గా చెప్పినాడు. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాననెను. అలాగే ఆయన మనకు సమాధానం కలిగినట్లుగా ఈ మాటలు మీతో చెప్తున్నానని ఆయన మొదటగా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే లోకములో ప్రతి ఒక్కరికి శ్రమ కలుగుతుంది. అలాగే మీకు కూడా విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా కలుగుతుందని ఆయన చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీకు శ్రమ కలుగుతుంది, మీ 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 మానాన మీరే వదిలిపెట్టబడతారని చెప్పలేదు కానీ, మీకు శ్రమ కలిగినప్పటికీ మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే నేను ఈ లోకాన్ని జయించున్నాను, ఈ లోకాన్ని జయించాను, ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును జయించాను, ఈ పాపము ద్వారా వచ్చే ఆ మరణాన్ని జయించాను. కాబట్టి జయశీలుడైనటువంటి ఆ యేసయ్యను నమ్ముకున్నటువంటి మనమందరము కూడా, మనము గతించిన వారంలో చెప్పుకున్నట్టుగా ఆయన యొక్క మరణపు ముళ్ళను విరిచి, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని ప్రశ్నించి పునరుద్ధానుడై ఆయన ఆ యొక్క పరమునకు చేరుకుని అన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఆ యొక్క ఆదరణకర్తగా ఉంచి మన కొరకు ఎంతగానో ఇప్పటికీ ఉచ్చరింపు సఖ్యం కాని మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకున్నాం కదా. అలాగే ఆయన మనకందరికి కూడా ధైర్యము కలిగాలని ఈ యొక్క మాటలు చెప్తున్నాడు. సమాధానము కలిగినట్లుగా, శాంతి సమాధానాలు కలుగునట్లుగా ఆయన ఈ మాటను మనకు చెప్తున్నాడు. కాబట్టి లోకము ద్వారా వచ్చే శ్రమలకు ఎంత మాత్రమో భయపడకుండా ఆయన ఇచ్చేటటువంటి ఆ శాంతి సమాధానాలను మనము పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు కానీ నేను మీకు నా యొక్క శాంతిని అనుగ్రహించున్నానటువంటి మాటను బట్టి మనము శాంతి సమాధానాలు అనేవి ఆయన ద్వారానే కలుగుతాయి. అది కూడా ఒక పర్మనెంట్ శాంతి సమాధానాలు ఆయన మనకు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకొని దేవుని యొక్క శాంతి సమాధానాన్ని మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నేను లోకమును జయించున్నాననేటటువంటి మాట మనకి ఎంతో నిశ్చేతను కలుగజేస్తుంది అనేటటువంటి మాటను ఎప్పుడు కూడా మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం లోకములో ఉన్నటువంటి శ్రమ, ఎలాంటి శ్రమ అనుభవిస్తాము కూడా ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన శరీరధారి అయి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఇక్కడికి వచ్చినాడు, ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అలాగే ఆయన ఎలాంటి పరిస్థితుల గుండా ఒక మనుష్యుడు వెళ్తాడో, మనిషి కుమారుడైనటువంటి ఆ యేసయ్య ఆయన ఆ పరిస్థితులన్నీ తెలుసుకుని ఉన్నాడు. ఆయన ఆ యొక్క స్వతహాగా ఆయన తెలుసుకుని ఉన్నాడు. ఆయన మామూలుగా దేవుడిగా ఉండి, ఆత్మస్వరూపి అయి ఉండి మన దగ్గర ఉండి తెలుసుకోవడం కాదు, కానీ తనంతట తానుగా ఆ యొక్క స్వభావాన్ని చేకూర్చుకొని ఆ యొక్క శ్రమలను అనుభవించడము జరిగింది. కాబట్టి ఆయన డైలీ లైఫ్లో ఒక మనుషుడు ఎలాంటి స్వభావాలను కలిగి ఉంటాడు, ఎలాంటి శ్రమలకు, ఎలాంటి అనుభవాలకు గురి అవుతాడో ఇవన్నీ కూడా తెలుసుకున్నాడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతిదీ కూడా, ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొనండి అనేటటువంటి మాటను బట్టి మనం ఎంతో నిబ్బరము కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాం కదా, ఈ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమల గురించి మనకు తెలుసు. ఆ యొక్క శ్రమ పైన ఉన్నటువంటి శ్రమల గురించి మనకు తెలుసు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కాదు కానీ అనేకమైనటువంటి భక్తులు కూడా అనేక శ్రమలకు గురి కావడము మనకు తెలుసు. అయితే ఎక్కువగా మనము ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభుల వారు శ్రమలతో పాటుగా మనము మరొకరి శ్రమల గురించి కూడా ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరీక్షా సమయము, దేవుని ద్వారా పరీక్ష పెట్టబడినటువంటి వారిలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం వచ్చేది యోబు యొక్క స్థితిగతులను చూసుకున్నట్లయితే ఎంతో రిచ్ పర్సన్, ఎంతో గొప్ప ధనికుడైనటువంటి యోబు ఎంతో హీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుని యొక్క పరీక్షా సమయంలో తన యొక్క ఆస్తిపాస్తులను కోల్పోయాడు, తన యొక్క కుటుంబస్తులను కోల్పోయాడు, తన యొక్క భార్య తనను విడిచిపెట్టింది, తన యొక్క స్నేహితులు ఎవరైతే ప్రాణ స్నేహితులుగా ఉన్నారో వారు తనని శోధించడం ప్రారంభించారు. తన యొక్క శరీరం నలిగిపోయింది, తన యొక్క శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. ఇలా జరుగుతున్నప్పుడు తన యొక్క చర్మం అంతా కూడా ఎంతగానో పాడైపోయింది.
పెంకులతోటి తన యొక్క పుండ్లను గోక్కుని అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యోబుని చూసినప్పుడు మనకెంతోగానో జాలి వేస్తుంది కదా. అయితే ఎన్నో శ్రమలు, ఎంతో గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క యోబు ఎంతో హీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ యోబు ఒక్క మాట కూడా ఆ శ్రమ కాలంలో తాను అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమల ద్వారా, ఆ కీడు ద్వారా ఎలాంటి మాటను కూడా దేవుని దూషించలేదు. ఆ దేవుని అప్పుడు కూడా దేవుణ్ణి ఎప్పుడు పొగిడే స్థితిలో ఉన్నాడు. కానీ దేవుణ్ణి నా యొక్క పాపను బట్టి ఒకవేళ దేవుడు నన్ను ఏమన్నా ఇలాంటి స్థితిలోనికి గురి చేస్తున్నాడేమో అని చెప్పాడు. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. తన యొక్క ఫ్రెండ్స్ ప్రొవోక్ చేసినప్పటికీ ఆ యొక్క ఉన్నటువంటి ఆ స్నేహితులు ఎన్నో మాటల ద్వారా, సూటిపోటి మాటల ద్వారా తను ఎంతగానో ప్రొవోక్ చేసినప్పటికీ ఎంత మాత్రం ఒక్క మాట కూడా తను చెప్పలేదన్న విషయం మనకు తెలుసు. అంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ యోబు ఆ స్థితిలో నుండి బయటకు వచ్చిన్నాడు. ఎలా అయితే మొదటి స్థితి ఉందో దానికంటే అధికమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నాడనేటువంటి మాట అక్కడ మనం చూడవచ్చు. ఆ యొక్క చివరి అధ్యాయంలో అంత గొప్ప ఆశీర్వాదాలను మళ్ళా పొందుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టే దేవుడు కాదు. అయితే దేవుడు తన ప్రాణాన్ని ఏమి చేయకుండా, ఎలాంటి హాని కలగకుండా అక్కడ చూసుకున్నాడు అన్నటువంటి మాటను మనం చూడవచ్చు. అపవాదికి అవకాశం ఇచ్చినా కానీ దేవుడు గొప్పగా మనల్ని ఆదుకునేటటువంటి దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యొక్క పరీక్ష సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పరీక్షా సమయం ఉన్నప్పటికీ అంతే ఇంటెన్సిటీతో ఉంటుందా అంటే అలా అని మనం చెప్పలేము. అంత తీవ్రమైనటువంటి శోధనలకు మనమందరం కూడా, యోబు ఎంత తీవ్రమైనటువంటి శోధనకు గురయ్యాడో మనమందరం కూడా అలాంటి తీవ్రమైనటువంటి శోధనకు గురి కాకపోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క శోధన సమయము లేకపోతే పరీక్షా సమయంలోనికి ఆ శ్రమలు రావచ్చు. కానీ ఆ యొక్క సాధారణముగా కలుగు శ్రమలు మీకు కలుగుతాయని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాటను మనం చూడవచ్చు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని, తన యొక్క ప్రాణమును పెట్టాడని విశ్వసించే ప్రతి విశ్వాసకి కూడా, ఎవరైతే తమ యొక్క పాపాలను ప్రాయశ్చిత్తం కలగాలనే ఒక ఉద్దేశంతో తమ యొక్క పాపాలను ఒప్పుకొని ఆయనకు మొరపెడతారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా పిలువబడే ఆయన పిల్లలందరికీ కూడా ఇస్తున్నటువంటి వాగ్దానము ఈ యొక్క వాగ్దానము. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకుంచుకోవాలి. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అక్కడ యోబు కూడా చూసినట్లయితే ఆయన సహించాడు, ప్రతిదీ కూడా సహించాడు. కాబట్టి దేవుడు తన యొక్క శిక్షా సమయంలో, ఆ యొక్క పరీక్షా సమయంలో తన ఆ యొక్క శోధనకు గురి చేసినప్పటికీ ఆ శోధనన్నింటినీ కూడా సహించి యేసయ్యని, ఆ దేవుణ్ణి ఎంత మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకంచుకోవాలి. అలాగే మన యొక్క విశ్వాస జీవితాన్ని బట్టి కూడా మనం సహించగలిగేటటువంటి ఆ యొక్క శోధనలకే మనల్ని దేవుడు గురి చేస్తాడని, తద్వారా చివరికి మనకి శాంతిని, సమాధానాన్ని ఆయన దయచేస్తాడని మనం జ్ఞాపకంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయను. ఆయన మనకి జ్ఞానాన్ని కలుగజేస్తాడు, మనకి ఆ యొక్క ఆలోచన కలుగజేస్తాడు. కాబట్టి ఆ శోధనలోంచి, ఆ శ్రమల్లోంచి ఎలా తప్పించుకోవాలో ఒక జ్ఞానాన్ని మనకు కలుగజేసి ఆ మార్గాలను మనకు తెలియపరిచి ఇందులోంచి ఎలా తప్పించుకోవచ్చో, ఆ యొక్క సుడిగుండాల్లోంచి, ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క కష్ట నష్టాల్లోంచి ఎలా మనం తప్పించుకోవాలో ఆ
మార్గాన్ని తెలియజేసేటువంటి దేవుడు, ఆ గొప్ప దేవుడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఆ శోధనకు గురి చేసినప్పుడు మనల్ని బంగారమును పుటంలో వేసి, ఆ నిప్పుల పుటంలో వేసి ఎలా అయితే కంసాలు కాలుస్తాడో అలా నిన్ను నన్ను శోధించి మన యొక్క హృదయాలని ఆ మలినముల నుండి తీసివేసి ఒక నూతనమైనటువంటి సృష్టిగా ఆయన మనల్ని చేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎవడైతే క్రీస్తులో ఉంటాడో వాడు నూతన సృష్టి. కాబట్టి మనమందరం కూడా ఎలాంటి శ్రమల్లో వెళ్ళినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉండాలి. మనం ఎంత మాత్రము ఆ మార్గంలో నుండి తొలగిపోయినట్లయితే ఆ యొక్క శ్రమల్లో నుంచి తప్పించుకునే మార్గము ఆయన ఇంకా చూపించే అవకాశం మనం ఏమిస్తాము. ఒకవేళ ఎప్పుడైతే ఆ యేసయ్య నాకు సహాయం చేస్తాడు, తప్పకుండా ఈ శ్రమల నుండి నన్ను పడేస్తాడనే ఒక ఆలోచన ఎప్పుడైతే కలిగి మనము ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉంటామో తప్పకుండా దేవాది దేవుడు మనకి నూతనమైనటువంటి ఆలోచన, నూతనమైనటువంటి సృష్టిగా మనల్ని దయచేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ యోబు కూడా ఒకనొక సందర్భంలో చెప్తాడు, నేను బంగారం వలె మేలి బంగారం వలె అవుతానటువంటి మాట అక్కడ చెప్తాడు. అయితే మనము కూడా ఎలా అయితే ఆయన యొక్క వాక్యము దహించు అగ్ని వంటిది కాబట్టి ఆ యొక్క వాక్యాన్ని నమ్ముకుని, ఆయన వాక్యము బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాబట్టి ఆయన వాక్యాన్ని నమ్ముకుని, ఆయన వాక్యాన్ని ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క దహించు అగ్ని అయినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మాగ్ని మనల్ని అందరినీ కూడా ఎంతగానో ఒక మేలిమి బంగారములా ఎలా అయితే ఆ యొక్క అగ్ని ఎంతో పరిశుద్ధపరుస్తుందో అలాంటి పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనకి జీవము మనకి అనుగ్రహింపబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చూసుకుందాము. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచునవాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్త నామమున మనకి అనుగ్రహింపబడినటువంటి ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనకి ఎంతగానో ఆదరణ కలుగజేస్తుందని ఈ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక అనే మాటను మనం చూసుకున్నాం. ఇందాక ఎలా అయితే ఆ యొక్క పరిశుద్ధత రావడానికి తన యొక్క వాక్యము మనకి సుత్తు వలె, అలాగే ఆ యొక్క అగ్ని వలె మనల్ని కాల్చి మన హృదయాలను పరిశుద్ధపరుస్తుందని మనం ఎలా మాట్లాడుకున్నామో ఇక్కడ అదే మాటలు చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు దెస్సలోనికలకు రాసిన పత్రికలో. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ఎందుకంటే మన యొక్క ఆత్మ ఆయన తిరిగి వచ్చేంత వరకు ఆ పరిశుద్ధంగా ఉండాలంటే, పరిశుద్ధంగా నిరీక్షణతో మనము ఉండాలంటే మొదటగా ఏం జరగాలంటే మనం ఎలాంటి శ్రమల్లోనికి వెళ్ళినప్పటికీ మనము ఎలాంటి పాపంలోనికి పడిపోకుండా ఆ పాపంలో నుండి వేరుపరచబడి, ఎలాగైతే బంగారము కాల్చబడినప్పుడు అందులో ఉన్నటువంటి ప్రతి మలినము బయటకు వస్తుందో మనము కూడా వాక్యం ద్వారా కాల్చబడినప్పుడు ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి మలినము కూడా బయటకు వచ్చి మన ఆత్మ జీవము శరీరము ప్రతిదీ కూడా ఆయన రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను చేయబడతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైనటువంటి వాడు అనేటటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగానే మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నటువంటి దేవుడు మనల్ని తన యొక్క రక్తంతో కొనుక్కున్నటువంటి ఆ యొక్క క్రయధనాన్ని ఆయన సమర్పించి మనల్ని తన రక్తంతో కొనుక్కున్నటువంటి ఆ దేవుడు ఆయన మనల్ని తన రాకడ కొరకు సిద్ధపరుస్తారని ఆ వాగ్దానం చేసినటువంటి ఆ గొప్ప దేవుడు మనల్ని ఆ పాపంలో ఎంత మాత్రమో విడిచిపెట్టడు. మనము ప్రతిరోజు ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ పాపము మనల్ని అంటుకుంటుందని తెలుసు.
కాబట్టి ఆయన తన యొక్క వాక్యముతో ఉదక స్నానం చేయించి మనల్ని శుభ్రపరుస్తాడని దేవుని యొక్క వాక్యము మరొక లేఖనంలో సెలవిస్తున్నట్లుగా మనల్ని ఎప్పుడు కూడా పరిశుద్ధపరచాలన్నటువంటి ఆలోచన. కాబట్టి మనకు మన యొక్క అంతరాత్మతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఆత్మతో మాట్లాడుతూ ఉంటాడు, ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మనకి ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క అడుగులో, ప్రతి ఒక్క స్టెప్లో కూడా ఆయన మనకి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఆయన మనకు ఒక చాయిస్నిచ్చి, లేకపోతే మనకి ఆ యొక్క చాయిస్నిచ్చి ఇది కరెక్ట్ కాదని చెప్పి మనల్ని ఆ యొక్క మార్గాల్లో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని సరైనటువంటి మార్గాన్ని ఎంచుకుని మనం ముందుకు కొనసాగినట్లయితే దేవుడు తప్పకుండా ఆ యొక్క పరిశుద్ధిని దయచేస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ పరిశుద్ధత వస్తుందో ఈ యొక్క శ్రమలన్నిటినీ ఓర్చుకునేటటువంటి గొప్ప శక్తి మనకి దేవుడు దయచేస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంత పరిశుద్ధత ఉంది కాబట్టి యోబు అంత గొప్ప శ్రమలను ఓర్చుకున్నాడు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అంత శ్రమలు మనం ఓర్చుకునే శక్తి మనకు కావాలంటే అంత పరిశుద్ధత, ఇవి రెండు కూడా కాంప్లిమెంటరీగా దేవుని యొక్క వాక్యము మనకి చూపిస్తుంది. ఒకసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకున్నట్లయితే, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి ఈ పత్రికలో చెప్తున్నటువంటి మాటలు మనం అందరం కూడా ఎంతగానో జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ఆత్మ మనలో పనిచేయాలంటే మొదటగా మనం అందరం కూడా పరిశుద్ధతను సంచరించుకోవాలంటే వాక్యము మనల్ని కాల్చివేయాలంటే వాక్యములో మనము అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకోవాలి. ఆ వాక్యము సుత్తివలే మన హృదయాన్ని బదులు కొట్టి మెత్తని మాంసపు హృదయాన్ని మనకు కలగజేయాలి. బండ హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని ఆ యొక్క వాక్యం అనే బండ రెండంచుల వాడిగల ఖడ్గముగా ఉన్నటువంటి ఆ యొక్క వాక్యము మన యొక్క హృదయాలలో దూసుకుని వెళ్ళి ఆ యొక్క క్రియ మనలో జరగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఆయన మన యొక్క అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అనే మాటను మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహేశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణలగినట్లుగా మనకి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత దేవుడు దయచేస్తున్నాడు. అలాగే ప్రేమ కూడా ఆయన మనకి దయచేసి ఆయన ఆ యొక్క అంటే స్థిరమైనటువంటి ప్రేమను, స్థిరమైనటువంటి పరిశుద్ధతను ఆయన మనకు దయచేస్తున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అప్పుడు ఆ యొక్క దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను, ఆ వెడల్పును, పొడుగును, లోతును, ఎత్తును తెలుసుకునేటటువంటి శక్తి మనకు వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధత ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఆ శక్తిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ ప్రేమను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని హింసలకు మనం గురైనప్పటికీ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధత అనేది మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఇంకా దేనికి కూడా భయపడము, మరణానికి కూడా భయపడమని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. ఆ అంతరంగ పురుషుని ద్వారా ఆ యొక్క శక్తి ఇక్కడ చూసినట్లయితే ఆ అంతరంగ పురుషుని ద్వారా శక్తి కలిగి
ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా మనల్ని ఆ ఆత్మ బలపరుస్తూ ఉంటుంది కాబట్టి మనం అంత గొప్ప శక్తిని పొందుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎప్పుడైతే స్థానాన్ని ఇస్తామో, ఆ పరిశుద్ధతకు ఎప్పుడైతే స్థానం ఇస్తామో, కేవలము అక్కడ మన హృదయాల్లో కేవలం పరిశుద్ధత అయినా ఉండాలి, లేకపోతే అపవిత్రత అయినా ఉండాలి. ఈ రెండు ఒకేసారి అవి ఉండలేవు. కాబట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధతకు స్థానాన్ని కల్పించామో, పూర్తిగా మనలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రత పోతుందో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మన యొక్క అంతరంగ పురుషునితో సమాధానం కలిగి అవి రెండు కూడా పనిచేస్తాయని, ఒకటికొకటి పనిచేస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనం మొదటగా వాక్యములో ఎక్కువగా ఎదగాలి. ఆ వాక్యం ద్వారా మనము పరిశుద్ధతను పొందుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధత పొందుకుంటామో మనం శక్తిని పొందుకుంటాం. కాబట్టి ఇంకా ఎలాంటి భయము, ఎలాంటి చీకు చింత మనకు ఉండదు. మన యొక్క సమస్త భారమును, మన యొక్క సమస్త చింతను ఆయన మీద మోపుతాం. కాబట్టి ప్రతిదీ కూడా ఆయన మన కొరకు తీసుకుంటాడు. కాబట్టి మనం ఇంకా దేనికి కూడా భయపడం. సామెతలు గ్రంథంలో రాయబడినట్లుగా 20వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవరైతే మనుషులు భయపడతారో అటువంటి వారు ఊరి పెట్టబడతారని, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో అటువంటి వారందరూ కూడా గొప్ప సురక్షితులై ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే భయం ఉంటుందో అక్కడ తప్పకుండా ఒక ట్రాప్ అనేది ఉంటుంది. ఈ లోకమును చూసినప్పుడు, లేకపోతే ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు మనము భయం చెంది దేవుని మర్చిపోయినట్లయితే తప్పకుండా అక్కడ భయం అనేది, మరణమును గురించినటువంటి భయం అనేది ఉంటుంది. కానీ ఇంకా వేరేది ఏమీ ఉండదు. ఎప్పుడైతే దేవుని మీద ఎక్కువగా అనుకుంటామో, దేవుని మీద ఎక్కువగా ఆనుకొని దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క ప్రార్థనకు, దేవుని యొక్క ఆరాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ మన యొక్క హృదయంతో, మన యొక్క అంతరంగ పురుషునితో, మన ఇన్నర్ బీయింగ్ తోటి అక్కడ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు గొప్ప ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చి గొప్ప శక్తిని ఇస్తాడని ఇక్కడ చెప్తున్నాడు. కనుక చివరిగా ఒక మాటను చూసుకున్నట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూద్దాం, 13వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, పోసినటువంటి పౌలు యేసుక్రీస్తు గురించినటువంటి మాట చెప్తూ మన యొక్క స్థితిని కూడా ఎంతో క్లియర్గా చెప్తున్నాడు. మనమందరం కూడా ఆ యొక్క పాపము ద్వారా వచ్చే ఆ యొక్క మరణమునకు దాసులుగా ఉంటున్నామని, ఎప్పుడైతే మనము పాపములో ఇంకనూ కొట్టుమిట్లాడుతుంటామో అటువంటి వాళ్ళందరినీ కూడా విడిపించడానికి ఆ యేసయ్య నీ కొరకు, నా కొరకు రక్త మాంసములలో పాలువాడాయను అనే మాటను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము రక్తమాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే యేసుక్రీస్తు కూడా రక్తమాంసములు గలవాడే. ఆ యొక్క ఎంత రక్తమాంసములు గలవాడినప్పటికీ, శరీరము కలిగి శరీరధారి అన్నప్పటికీ ఎలాంటి పాపము తనను అంటనివ్వకుండా పరిశుద్ధముగానే ఉన్నాడో, మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు కానీ ఆ యొక్క మరణమునకు ఆయన ఎంత మాత్రము భయపడలేదు, మరణాన్ని జయించాడు. ఆ మరణం జయించడం ద్వారా మనకి ఒక నిరీక్షణ దయచేస్తున్నాడు. ఆ యేసయ్య మనలో నుండి పాపం ఎప్పుడైతే తీసివేస్తాడో ఆ యొక్క నిత్య నరకాన్ని మనం తప్పించుకోవచ్చు. ఆ యొక్క నిత్య నరకాగ్నిలో నుండి మనకి విడుదల దయచేస్తాడు. కాబట్టి మనము ఆ యొక్క గొప్ప పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవచ్చు. ఆ గొప్ప ఎటర్నల్ లైఫ్ని మనం పొందుకోవచ్చు అనే ఒక గొప్ప దృఢ నిశ్చయత వస్తుంది. కాబట్టి ఇంకా దేనికి కూడా మనము ఇక్కడ చూసినట్లయితే, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణము భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, అంటే ఎవరైతే ఇంకా తమ పాపాన్ని ఒప్పుకోకుండా, ఇంకా తమ పాపాలకు ప్రాయశ్చిత్తము కలగకుండా, ఇంకా పాపపు లోకంలోనే జీవిస్తారో అటువంటి వారందరికీ కూడా ఇంకా పాపం ద్వారా వచ్చే ఆ మరణానికి దాసులుగా ఉంటారు. కాబట్టి వారందరినీ కూడా విడిపించడానికి
యేసయ్య నీ కొరకు నా కొరకు ఆ యొక్క శరీరధారిగా వచ్చి ఉన్నాడని, రక్త మాంసంలో గలవాడుగా మారాడని ఆయన ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ఇంత చేసినప్పుడు, మనందరి కొరకు తన యొక్క రక్తాన్ని పెట్టినప్పుడు, తన యొక్క ప్రాణాన్ని పెట్టినప్పుడు, మనము ఇంకా దేని గురించి ఆలోచించకుండా, మరణం గురించి ఆలోచించకుండా, దేని గురించి, ఈ లోకం గురించి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల గురించి భయపడకుండా, దేవుడు నాకు గొప్ప శక్తినిస్తాడు, దేవుడు నాకు గొప్ప పరిశుద్ధతను దయచేసి నా అంతరంగ పురుషునితో మాట్లాడి ఆయన నన్ను ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్లోనికి, ఒక మార్గంలోనికి నడిపిస్తాడు, ఆ శ్రమలలో నుండి బయటకు పడే మార్గాన్ని కూడా నాకు తెలియపరుస్తాడనేటువంటి ఒక ఆలోచన మనకు వస్తుందో, అప్పుడు ధైర్యాన్ని మనం అందరం కూడా కలిగి ఉంటాం. కాబట్టి వీటన్నిటి గురించి కూడా మనము ఎక్కువగా ఆలోచించకుండా, ఎక్కువగా దేవుని మీద ఆనుకొని, ఎక్కువగా దేవుని మాటల మీద ఆనుకొని ముందుకు కొనసాగాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించలాగన మనం అందరూ ప్రార్థన చేసుకుందాము. దేవుడి కొద్ది మాటలు దీవించనుగాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే లెక్కన వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రియ రక్షక. నిజమే ప్రభువా, నువ్వు తండ్రి ప్రభు మా కొరకు శరీరధారివై, ఆయన రక్త మాంసంలో గలవాడివై ఎన్నో శ్రమలను వచ్చి ఉన్నావు, ఎన్నో ఇబ్బందులను వచ్చి ఉన్నావు ప్రభువా. స్తోత్రాలు నాయన తండ్రి. నువ్వు నాయన నీతో పోల్చుకుంటే తండ్రి ప్రభు మేము పొందుకునే ఈ యొక్క శ్రమలో ఒక శ్రమలకు కాదు నాయన. అయినప్పటికీ ఆయన ఈ వస్తున్నటువంటి ఈ శ్రమలు బట్టి మేము ఎంత మాత్రము కృంగిపోకుండా, కృషించిపోకుండా నీ యొక్క స్థైర్యమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప శక్తితో తండ్రి ప్రభు నాయనా, నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రతిదాన్ని ఆయన మేము ఎదుర్కొనేటటువంటి గొప్ప ధైర్యాన్ని దయచేయమని ఆయన తండ్రి ఈ వీడియోని చూస్తున్నటువంటి నాయన ప్రతి ఒక్కరిని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించి, కనికరించి, కరుణించి, వాత్సల్యతను చూపించమని, ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ